dare to dream big. At Sun, we make it reality. డ్రాగన్ మూవీకి సంబంధించి రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ నైట్ స్కెడ్యూల్ జరుగుతుందని. అంటే ఈ నైట్ షూట్స్ అనగానే అదేదో డార్క్ షేడ్లో షూట్ అవుతోంది సినిమా. జనరల్గా ప్రశాంత్ నీల్ సినిమాలన్నీ ఇప్పటి వరకు అవును, డార్క్ షేడ్లోనే ఉంటాయి. కానీ ఈ సినిమా అలా ఉండదు అని అనుకున్నారు ఇప్పటిదాకా. హీరో హీరోయిన్ మీద కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారని చెప్పి ఒక న్యూస్ వస్తుంది బయటికి. రుక్మిణి వసంత్ హీరోయిన్గా యాక్ట్ చేస్తుంది ఈ సినిమాలో. ఆవిడకి అలాగే ఎన్టీఆర్కి ఒక కొత్త ఇమేజ్ ఇవ్వటంతో పాటు ఆయన రేంజ్ని పెంచే సినిమా అవుతుంది. అలాగే ఈ తరహా కథలు నార్త్ ఆడియన్స్కి చాలా ఇంట్రెస్టింగ్. డ్రాగన్ కొత్త టోన్లో కొత్త ఎన్టీఆర్ని ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చే సినిమా అవుతుంది. ఎన్టీఆర్ అండ్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న డ్రాగన్ మూవీకి సంబంధించి రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ నైట్ స్కెడ్యూల్ జరుగుతుందని అండ్ హీరో హీరోయిన్ మీద కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారని చెప్పి ఒక న్యూస్ వస్తుంది బయటికి. అంటే అసలు ఏంటి షూటింగ్ అప్డేట్ ఎంతవరకు వచ్చింది, ఏం జరుగుతుంది? అంటే డ్రాగన్ శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. అది కంప్లీట్ చేసి ఆయన బయటకు వచ్చి త్రివిక్రమ్ షూటింగ్కి వెళ్ళాలి ఎన్టీఆర్. కాబట్టి ఇది రెండోది ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. ఇది చాలా హైప్ క్రియేట్ అయింది. వాళ్ళు రిలీజ్ చేసినటువంటి గ్లిమ్స్ నుంచి సినిమా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. వార్ 2 పరాభవం నుంచి బయటకు రావాలి. ఇప్పుడు దాని నుంచి బయటకు రావాలంటే ఇదే ఆయుధం. కాబట్టి డ్రాగన్ సినిమా ఎంత తొందరగా రిలీజ్ చేస్తే అంత బాగుంటుంది అని ఎన్టీఆర్ అనుకుంటున్నాడు, ఫ్యాన్స్ అనుకుంటున్నారు. అయితే ఇప్పుడు నైట్ షెడ్యూల్ ఒకటి జరుగుతోంది అక్కడ. రాత్రులు మాత్రమే షూటింగ్ చేస్తున్నారు రామోజీ ఫిలిం సిటీలో అనే వార్త బయటకు వచ్చింది. అంటే ఈ నైట్ షూట్స్ అనగానే అదేదో డార్క్ షేడ్లో షూట్ అవుతోంది సినిమా, అదే పద్ధతిలో ఉంటుంది. జనరల్గా ప్రశాంత్ నీల్ సినిమాలన్నీ ఇప్పటి వరకు డార్క్ షేడ్లోనే ఉంటాయి, అలాగే ఉంటాయి. కానీ ఈ సినిమా అలా ఉండదు అని అనుకున్నారు ఇప్పటిదాకా. అలా ఉంటుంది అని చెప్తున్నారు, కానీ జరుగుతున్నది జస్ట్ నైట్ షెడ్యూల్ చేస్తున్నారు, కానీ అలా ఉంటుందని కాదు. నైట్ షూట్ అయినా అది వాళ్ళు సెట్లో చేసేది. కాబట్టి సెట్లో చేసేదానికి నైటా పగల అనే తేడా ఏముండదు. ఏదో ఒక సీన్ తీస్తున్నారు అంతే. అక్కడ ప్రస్తుతం జరుగుతున్నటువంటి షూట్లో హీరో హీరోయిన్స్ మధ్య జరిగేటువంటి సన్నివేశాలను షూట్ చేస్తున్నారు అనేది బయటకు వచ్చిన వార్త. రుక్మిణి వసంత్ హీరోయిన్గా యాక్ట్ చేస్తుంది ఈ సినిమాలో. ఆవిడకి అలాగే ఎన్టీఆర్కి మధ్య సీన్స్ మాత్రం తీస్తున్నారు అంతే తప్ప ఇదేదో డార్క్ షేడ్లో ఉంటుంది సినిమా అనుకోనక్కర్లేదు. ఇది మాఫియా మాత్రమే కాదు, ఇది డ్రగ్ వార్కి సంబంధించినటువంటి గొడవ. గోల్డెన్ ట్రయాంగిల్లో జరిగేటువంటి వివాదాలు, ఆ ఏరియాలో జరిగేటువంటి ఘర్షణలు, 4-5 దేశాల మధ్య యుద్ధాలు ఈ నేపథ్యంలో నడుస్తుంది. అది డ్రగ్ క్యారిడార్ అంటారు, వరల్డ్ డ్రగ్ క్యారిడార్. అది అక్కడ ఒక సిండికేటు, ఆ సిండికేట్లో గొడవలు ఇవన్నీ కలిపి సినిమా చాలా ఎమోషనల్గాను యాక్షన్ ఓరియంటెడ్గాను నడుస్తుంది. కనుక ఈ సినిమా డెఫినెట్గా ఎన్టీఆర్కి ఒక కొత్త ఇమేజ్ ఇవ్వటంతో పాటు ఆయన రేంజ్ని పెంచే సినిమా అవుతుంది. అలాగే ఈ తరహా కథలు నార్త్ ఆడియన్స్కి చాలా ఇంట్రెస్టింగ్. అంటే యాక్షన్ సినిమా అనేది ఎప్పుడూ కూడా నార్త్లో మిస్ఫైర్ అవ్వదు. గతంలో మనం సాహో సినిమా చూసాం ప్రభాస్ది, అది తెలుగులో వర్కౌట్ కాలేదు కానీ అక్కడ బాగా కలెక్ట్ చేసింది. అలాగే పుష్ప 1 కూడా తెలుగులో డివైడ్ టాక్ వచ్చింది కానీ అది హిందీ మార్కెట్లో బాగా వెళ్ళింది. ఆ ఇమేజ్తో ఇక్కడ కూడా నడిచిపోయింది. పుష్ప 2 కూడా అదే పరిస్థితి. పుష్ప 2కి అక్కడ ఇక్కడ కూడా మంచి అప్రిసియేషనే వచ్చింది. ఇప్పుడు ఈ డ్రాగన్ కథ మీద చాలా హోప్స్తో ఉన్నాడు ఎన్టీఆర్. ఈ కంటెంట్ డెఫినెట్గా పాన్ ఇండియా మార్కెట్ని స్థిరపరుస్తుంది, తన మార్కెట్ని. వార్ 2తో అవుతుంది అది అనుకున్నాడు ఆయన, అది అవ్వలేదు. దేవర సినిమా కూడా నిరుత్సాహపరిచింది, అది కూడా హిందీ మార్కెట్లో పెద్దగా పెర్ఫామ్ చేయలేదు. ఈ 2 పెయిన్స్ నుంచి ఈ డ్రాగన్ సినిమా బయటేస్తుంది అనేది ఆయన అంచనా. తర్వాత చేయబోతున్న సినిమా ఎలాగూ పౌరాణికం, అది గాడ్ ఆఫ్ వార్ అంటున్నారు, కుమారస్వామి కథ. ఆ సినిమాతో డెఫినెట్గా భారీ విజయాన్ని సాధిస్తారనే మూడ్లో ఉన్నాడు ఆయన. సో ఇప్పుడు ఈ డ్రాగన్ సినిమా షూటు, దీని అప్డేట్స్, ఈ మధ్యలో రాయ్ ఎన్టీఆర్ గొడవలు,
అభిమాన సంఘాల మధ్య ఘర్షణలు, ఈ వార్తలు, ఈ నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ ఆయన షూటింగ్లో ఉన్నారు, బిజీగా ఉన్నారు అనే వార్త అభిమానుల్ని కొంత హ్యాపీ చేస్తోంది. కానీ ఈ నైట్ షూట్ అనగానే వీళ్ళు మళ్ళీ ఆ సినిమా డార్క్ షేడ్ ఏమో అనుకుంటున్నారు. అదేం కాదు, అది టోన్ మారుతుంది ఈసారి. డ్రాగన్ కొత్త టోన్లో కొత్త ఎన్టీఆర్ని ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చే సినిమా అవుతుంది. ఓకే, చూద్దాం ముందు ముందు. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.